10 ఏళ్ల క్రితం మొదటిసారి ఏపీలో అధికారం చేపట్టాక ఇంటర్నెట్ సేవలను గ్రామాలకు విస్తరించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థకు అంకురార్పణ చేసింది. ఈ ఫైబర్ నెట్ గ్రిడ్ ద్వారా గ్రామాలకు ఇంటర్నెట్, టెలిఫోన్, డిటిహెచ్ సౌకర్యాలు అందించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్రాన్ని హైటెక్ రేంజ్లో పరుగులు పెట్టిద్దామనుకున్న వ్యవస్థ కాస్త అవినీతి ఆరోపణలతో అతలకుతలమవుతోంది. మీరంటూ వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. గ్రామాలకు ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ సర్వీసులు అందించాలని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీని నిర్వహణ బాధ్యతలను టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ల ద్వారా అప్పజెప్పింది అప్పటి ప్రభుత్వం. టెండర్ల కేటాయింపులో గోల్మాల్ జరిగిందంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. టెరాసాఫ్ట్ అధినేత హరికృష్ణ ప్రసాద్ మంత్రి లోకేష్ కు సన్నిహితుడంటూ వైసీపీ అధికారంలోకి వచ్చాక సిఐడి విచారణకు ఆదేశించారు. దాదాపు 115 కోట్ల అవినీతి జరిగిందంటూ 19 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో టెరాసాఫ్ట్ అధినేత, మాజీ ఎండీ సాంబశివరావు, కొంతమంది అధికారులున్నారు. 2019 నుంచి విచారణ కొనసాగుతున్న ఈ కేసులో భారీగా కుంభకోణం జరిగిందని, దాదాపు 320 కోట్లకు పైగానే చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సిఐడి వాదిస్తోంది. తదనంతరం చంద్రబాబును అరెస్టు చేయడం వరకు వెళ్లింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఫైబర్ నెట్ వ్యవహారంలో గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది. వైసీపీ హయాంలో చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కేసులో నిందితునిగా చేర్చిందని, ఆ కేసు కీలక పత్రాలు విజయసాయిరెడ్డి సిఫార్సుతో ఫైబర్ నెట్ లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని చేతిలో ఉన్నట్లు గుర్తించామని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఆమె చేతిలోకి ఆ పత్రాలు ఎలా వెళ్లాయో విచారణ జరిపిస్తున్నామన్నారు. ఆ కేసుకు సంబంధించిన దస్త్రాల్లో ఏమైనా కీలక సమాచారాన్ని తొలగించారా, అదనంగా ఏమైనా చేర్చారా, వాంగ్మూలాలు ఏమైనా మార్చారా అనేది పరిశీలిస్తున్నామని చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ఒక్కసారి చూసినందుకు ఆర్జీవీకి చెందిన ఆర్వీ అనే సంస్థకు ఏపీ ఫైబర్ నెట్ 11,000 చెల్లించిందని, ఇలా మొత్తం 2,10,00,000 ఫైబర్ నెట్ బ్యాంకు ఖాతా నుంచి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంస్థ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో ఫైబర్ నెట్ లో ఏకంగా 6,869 కోట్లు ఖర్చు చేసినట్టు చూపారని, వ్యాపార సామర్థ్యాన్ని పెంచారా అంటే అదీ లేదని జీవీ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 10 లక్షలున్న కనెక్షన్ల సంఖ్య గత 5 ఏళ్లలో 5 లక్షలకు పడిపోయిందన్నారు.